Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళి అవసరమా, మ్యాండేటరీనా? పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? 23 సంవత్సరాలు వచ్చాయంటే అక్కడి నుంచి మొదలు పెడతారు. ఇంకా పెళ్ళి చేసుకోవట్లేదు, చూడట్లేదు సంబంధాలు, మ్యాండేటరీనా, అవసరమా, లేకపోతే సమాజం కోసం చేసేసుకోవాలా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారు సార్? ఫైన్ ఫైన్. పెళ్ళి మ్యాండేటరీనా అంటే 23, 22 రాగానే ఏంటి ఇంకా పెళ్లి సంబంధాలు చూడట్లేదా? 30 వస్తే ఇంకా నీకు పెళ్ళి కావట్లేదు, పెళ్ళి కానీ ప్రసాద్ అని పేరు వచ్చేస్తుంది అప్పటికి. పెళ్ళి ఏదో మ్యాండేటరీ, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని ఒక ముద్ర ఎందుకు పడిపోయింది? అది రాంగ్ అండి. అంటే ఖచ్చితంగా చేసుకోవాలని లేదు. ఓకే, నెంబర్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి నచ్చితేనే చేసుకోవాలి, లైఫ్ టైం ఉండాలి. కాబట్టి అది ఆ బంధం మంచిగా ఇష్టమైనప్పుడే, రెడీ ఉన్నప్పుడే చేసుకోవాలి. ఓకే, ఇందులో చాలా లేయర్లు ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, కళ్ళు మూసుకుని ఒక 6 మంది కళ్ళ గంతలు కట్టుకుని ఏనుగు ఎలా ఉంటుంది, అప్పటిదాకా వాళ్ళు ఏనుగు చూడలేదు, ఏనుగు ఎలా ఉంటుంది అని చెప్పి టచ్ చేసి చూస్తున్నారంట, కళ్ళ కట్టేసుకుని. ఒక అతను ఇట్లా కాలు మాత్రమే పట్టుకుని ఏనుగు స్తంభంలా ఉంటుందిరా అనుకున్నాడు. తోక పట్టుకుని ఏనుగు సన్నగా ఉంటుందిరా, చెవులు పట్టుకుని ఏనుగు చాటలా ఉంటుంది. అట్లాగా మనము మన పర్సెప్షన్ నుంచి చూస్తాం. కాబట్టి కొంతమంది చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ని బాగా స్ట్రగుల్ అవుతూ చూసి చల్ నాకు మ్యారేజ్ అవుద్దు అని అనుకుంటారు. కొంతమంది ఎవరినో ప్రేమించానని చెప్పి ప్రేమలో అమ్మాయిలందరూ ఇట్లాగే ఉంటారా అని పెళ్లి చేసుకోవాలి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ కాలేదు, నేను మ్యారేజ్ చేసుకోను, ఓకే, ఈ టైప్లో. ఇంకా వెళ్తే రిలేషన్షిప్ ఉండాలి కానీ మనసు కలవాలి కానీ మ్యారేజ్తో ఏముంది, మెడలో తాళి కడితే ఏముంది, ఈ టైప్లో లాజిక్లు. కొంతమంది ఏంటంటే నేను కొన్ని రోజులు డేటింగ్ చేసి కొన్ని రోజులు వాళ్ళతో ఇంట్లో గడిపేసేసి లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉండి తర్వాత చూసుకుందాం మ్యారేజ్ అనేటట్టు తయారు. సో ఎవరు వాళ్ళ విజన్ నుంచి చూసి, మొన్న ఈ మధ్య నన్ను ఒక డిబేట్కి కూడా పిలిచారు. సార్ మీరు యూత్ని మోటివేట్ చేసి చెప్పాలి సార్. నేను ఫస్ట్ థింగ్ యూత్కి అన్నీ తెలుసు, యూత్ని మోటివేట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వీళ్ళందరినీ రుద్దేసి మైండ్లో నేను చెప్పిందే కరెక్ట్ అనే దాంట్లో జరుగుతున్న మోసాలు ఇవన్నీ. ఇప్పుడు యూత్ సఫర్ అవుతున్న వెరీ మేజర్ థింగ్ ఏంటంటే, నాకు తెలిసినదే కరెక్ట్, దానికో లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ వెనకాల ఒక స్ట్రాంగ్ రీజనింగ్, అండ్ ఆ రీజన్ వల్ల నేను ఇలా ఉన్నాను. మీరు మ్యారేజ్ చేసుకున్నారు, ఏమైంది, దానివల్ల ఏం సంపాదించారు, ఏం సాధించారు అనేటట్టుగా రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తారు. సో ఎందుకు అసలు మ్యారేజ్ అంటే, ఫిజికల్ నీడ్స్కి, ఎమోషనల్ నీడ్స్కి ఒక there should be some discipline in whatever we are doing as a human. మనం ఏది చేసినా ఒక డిసిప్లిన్లో, ఒక మెథడ్లో చేసుకోవాలి అన్నది ఫస్ట్ నుంచి వస్తుంది. బట్టలు వేసుకోవాలి, ఓకే, ఆఫీస్కి వెళ్తే ఇలా రెడీ అవ్వాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇలా వెళ్ళాలి అని ఎవరు చెప్పారు? నేను ఎలాగైనా వెళ్తా ఫంక్షన్కి, నా బాడీ నా ఇష్టం అని వెళ్ళచ్చు. కానీ అక్కడికి వెళ్తున్నాం కాబట్టి, మనం ఒక సొసైటీలో ఉన్నాం కాబట్టి, ఈ సొసైటీకి కొన్ని నియమాలు ఉండుండొచ్చు కదా, ఆ నియమాలకు తగ్గట్టుగా నేను ఉంటాను అని అనుకోవడం ఒక సామూహిక ఒప్పందం. ఇట్స్ జస్ట్ దట్, ఓకే, నాకు ఫిజికల్ నీడ్ వచ్చింది, నేను ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోను, నేను మ్యారేజ్ చేసుకుంటాను, ఆ మ్యారేజ్కి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది అనే దాంతో కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది కంపల్సరీగా మ్యాండేటరీగా చేసుకోవాల్సిన మ్యారేజ్ అని కాదు. బట్ మ్యారేజ్ని హేట్రెడ్తో వద్దనకూడదు. అప్పుడెప్పుడు మా అక్కకి అట్లా జరిగింది, నేను మా పక్కింటి వాళ్ళని చూశాను, అందుకని మ్యారేజ్ వల్ల ఏం లాభం లేదు, వద్దు అని ఎవ్వరూ చెప్పకూడదు. ఎందుకు, మ్యారేజ్లో చాలామంది కలిసిమెలిసి అన్యోన్యంగా ఫ్యామిలీ చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. సో హేట్రెడ్తో వద్దనొద్దు మ్యారేజ్. తెలియకుండా, అసలు అదేంటో తెలియకుండా వద్దనకూడదు మ్యారేజ్. సెకండ్ వచ్చేసి, అట్ సర్టన్ ఏజ్లో మనకి నాకు చాలు, నేను మస్తున్నా, నా లైఫ్ నాకు చాలు, అన్నీ చేసుకోగలను అని అనిపిస్తుంది. ఓకే, కొంత ఏజ్ మీదకి వస్తున్న కొద్దీ మన వాళ్ళు అంత ఫూలిష్గా మ్యారేజ్ వ్యవస్థ అని పెట్టుండరుగా, అంత ఫూలిష్గా పెళ్లి చేసుకోవాల్సిందే లేకపోతే చచ్చిపోతాం అని అయితే పెట్టుండరుగా. బట్ దెర్ విల్ బి కొంచెం ఏజ్ వచ్చాక మనకు చాలా మన మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, బాడీ వీక్ అవుతుంది. సో అలాంటప్పుడు ఒక ఫ్యామిలీ, మనకంటూ ఒక భార్య భర్త ఇలా ఉంటే, దెర్ ఆర్ సో మెనీ నీడ్స్ దట్ గెట్ ఎక్స్చేంజ్డ్. ఓకే, దానివల్ల కూడా ఒక ఫ్యామిలీ. అండ్ ఎప్పుడైనా ఒక
నాకంటూ ఒక భార్య, నాకంటూ ఒక భర్త ఇట్లా ఒక ఉంటే దట్ ఫ్యామిలీ ఫీలింగ్ చాలా నీడ్స్ని ఫినిష్ చేస్తుంది. ద హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని ఓకే. మన బాడీ ఫిజికల్ గాను, ఎమోషనల్ గాను, సోషల్ గాను, సెక్యూరిటీ వైజ్ ఇట్లాగా అన్ని రకాలుగా సెటిల్మెంట్ కోరుకుంటుంది. నిజంగా మీరు నమ్మరు, మైండ్ ఎప్పుడైతే సెటిల్డ్గా ఉండదో యూ విల్ బీ ఇన్ ఆల్వేస్ ఇన్ ట్రబుల్ అంటాం. అందుకని ఓకే నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళాలి, ఆర్ నా వైఫ్ ఉంది, నాకు నాకంటూ ఒక కుటుంబం ఉంది అనే వాళ్ళ మైండ్ సెట్ థింకింగ్ ఒక వేలో వెళుతుంది. ర్యాండమ్గా ఉన్న వాళ్ళకి నేను ఏదైనా చేయొచ్చు అనేది, కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్, బట్ అవగాహన లేని వాళ్ళకి అది విచ్చలవిడితనం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకోసమే యాజ్ ఎ హ్యూమన్ ఆ విచక్షణ ఉండాలి. దట్ నేను ఐ షుడ్ నాట్ బిహేవ్ ర్యాండమ్లీ. నేను ఏది పడితే అది చెయ్యకూడదు. నాకు కోపం వచ్చింది ఇవన్నీ బదులు కొట్టను నేను. నాకు ఒక మెథడ్ ఉంటుంది. నాకు ఆవేశం వచ్చింది, నాకు వచ్చింది, ఫాస్ట్గా కార్ నడిపేసి సిగ్నల్ జంప్ చెయ్యను నేను. ఐ హ్యావ్ దట్ లిమిట్. ఈవెన్ దో నాకు అర్జెన్స్ ఉన్నా నేను ఆగుతాను. అట్లాంటి కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం అంతే తప్పితే అది కంపల్సరీ కాదు. రెడ్ సిగ్నల్ దగ్గర జంప్ చేసిన అంతమంది వెళ్ళి గుద్దేరు, బట్ రెడ్ సిగ్నల్ జంప్ చేయకూడదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగా ఒక మ్యారేజ్ అనేది నీకు ఏదైనా నీడ్ ఉంటుంది కాబట్టి దానికి ఇలా 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 ఒక ప్రాసెస్లో చేసుకో. ఈ ప్రాసెస్ వల్ల నీకు జన్మలుగా ఒక భార్య అనేది, నీ లైఫ్లోకి వచ్చే ఒక భార్య అనేది జన్మలుగా లింక్ ఉంటుంది. అందుకే మనకి రుణానుబంధ రూపేణ పశుపత్ని అంటాం. ఓకే, మన లైఫ్లోకి వచ్చే యానిమల్స్ ఏవైనా సరే, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ రుణము రూపంలో వస్తుంది. ఆ రుణము తీర్చుకోవడానికి సంసారంలోకి ఎంటర్ అవుతాం. చిన్నప్పుడే సన్యాసం తీసేసుకుని వెళ్ళిపోవడం వేరే, కానీ నీకు జనరల్గా బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసం అనేది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టి అందులోకి వెళ్ళి అక్కడ బాధ్యతలు ఫినిష్ చేసుకుని దెన్ యూ గో టు సన్యాస. అట్లాగా. సో నిజంగా మెంటల్ మెచ్యూరిటీ వచ్చి నాకు ఇంకా వేరే వ్యక్తితో అవసరము లేదు, ఐఎమ్ ఫుల్లీ కంటెంటెడ్ ఇన్సైడ్ అనే ఆలోచన విధానం వేరు. ఓకే, నా శరీరాన్ని వ్యాపారం చేసుకుంటా అనేటట్టుగా ఉండడం మాత్రం వేరు. ఓకే, మంచి అవగాహన వచ్చింది. నాకు వైఫ్తో సంబంధం లేదండి, నేను ఐఎమ్ హ్యాపీ విత్ ఇన్ మై సెల్ఫ్. ఇట్స్ అ గ్రేట్ స్టేట్. నిజంగా చాలామంది సన్యాసులు అట్లాంటి వాళ్ళు, నాకు ఇంకొక శరీరముతో నా ఆనందాన్ని పొందాల్సిన పని లేదు నాకు. నేను ఐఎమ్ ఆల్వేస్ సచ్చిదానందంగా, నాలో నేను హ్యాపీగా ఉండగలుగుతాను, నాకు ఏ నీడ్ లేదు అనుకునేవాళ్ళు వెరీ గుడ్, కంపల్సరీ. కానీ దాన్ని నేను బాధ్యత తీసుకోలేను. ఇప్పుడు నాకు ఇంక మ్యారేజ్, నా అబ్బో అవన్నీ బాధ్యతలు నాకు వద్దు అనేటట్టుగా నేను ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు కదా. మొన్న ఈ మధ్యలో ఇలా మాట్లాడుతుంటే, వంట కావాలంటే భార్య ఎందుకు, హోటల్లో తెచ్చుకోవచ్చు. ఇంకేమైనా కావాలంటే భార్య ఎందుకు, అక్కడికైనా వెళ్ళచ్చు. లేకపోతే నాకు నేను సంపాదించుకున్నంత నేనే తినచ్చు, ఇంకెవరికి పెట్టనవసరం లేదు. ఈ టైప్లో నేను సంపాదించిన భార్యకి ఎందుకు పెట్టాలి, ఈ టైప్లో సమ్ డిస్కషన్స్ అవుతాయి. ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడాలి అన్నట్టు. అలాగా హేట్రెడ్ ద్వారా వద్దనుకోకండి. మ్యారేజ్ చేసుకుని ఒక మంచి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. దెన్ స్లోగా ఇద్దరు కలిసి క్రతువులు చేయండి. అట్లా మనకు ఒక ప్రాసెస్ పెట్టారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సింప్లీ నువ్వు ర్యాండమ్గా ఉండిపోని. సో అందుకని దీన్ని ఒక వ్యవస్థలాగా చేసి, మ్యారేజ్ వ్యవస్థ, దీనిలో తప్పులు చేసేవాళ్ళు, దాన్ని వాడుకుని మేల్ డామినేట్ చేసేవాళ్ళు మస్తు మంది ఉన్నారు, లేరని చెప్పట్లేదు. కానీ మ్యారేజ్ అనేది ఒక పక్కడ్బందీ వ్యవస్థ టు కంట్రోల్ యువర్ మైండ్. చాలా మైండ్ని కంట్రోల్ చేయడానికి నేను ఏది పడితే చేయనవసరం. నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, భర్త ఉన్నాడు, ఐ హ్యావ్ ఎ సిస్టమ్ టు లివ్ ఆన్ అనేది ఒక మనిషిగా చాలా అవసరం. మైండ్ ఇన్సేన్ ఉంచుతుంది, లేకపోతే ఇన్సేన్ అయిపోతాం. ఓకే, అది అందరికీ కాదు నేను అంటుంది. నిజంగా మెంటల్ మెచ్యూరిటీ ఉంది బాగా, దట్ నాకు అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ ఎనీవన్ అవుట్ సైడ్ అని అనిపిస్తే వెరీ గుడ్. లేదట్లా కాకుండా నాకు బాధ్యతలు వద్దు కాబట్టి నేను ఎట్లుంటా, నాకు ఇవన్నీ నేను డబ్బులు ఖర్చు పెట్టను, నా డబ్బులు నాకే కావాలి, ఇలాంటి వాటితో వెళ్ళకండి. ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ సగం తెలివితో వస్తుంది అక్కడ. దాని తర్వాత ఎలా అయిపోతుందంటే, ఒక స్టేజ్ వచ్చాక ఎవడో ఒకడు ఉండాలి కదా అని చెప్పి లైఫ్లో యాక్సెప్ట్ చేసి అట్లాగా యూ విల్ మెస్ అప్ థింగ్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్తాను, ఏ వయసులో ఆ ముచ్చట జరిగితే కొంచెం మనకు ఒక ఆర్గనైజ్డ్గా వెళ్తుంది. ఇప్పుడు నేను అలా ఆర్గనైజ్డ్గా వెళ్ళకపోతే ఛాన్సెస్ ఆఫ్ ఖయాస్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 45 yearsకి రియలైజ్ అయ్యారు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అని, అప్పటిదాకా నాకు అవసరం లే అనుకున్నారు, బట్ 45 years కానీ
45 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకోవాలంటే 42-43 వయసు వచ్చిన వాళ్ళంతటి వరకు అలాంటి వాళ్ళు దొరుకుతారు. 20 ఇయర్స్ అబ్బాయి అమ్మాయి అయితే దొరకరు. సో 43 వరకు వాళ్ళు కూడా వెయిట్ చేశారంటే వాళ్ళకి అంత మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి. లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో ఫెయిల్ అయిపోయో, లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేసో, లేకపోతే వాళ్ళు ఏదో నార్సిస్టిక్ ఉండో అలాంటి వాళ్ళు దొరకాలి. ఈ టైప్లో యూ విల్ కాంప్లికేట్ థింగ్స్ మోర్. ఓకే, అందుకని మ్యారేజ్ కొంచెం ఎర్లీగా చేసుకొని 25-27 మ్యాక్సిమం మ్యారేజ్ ఫినిష్ చేసుకుంటే ఆ ఎపిసోడ్ అయిపోయింది. యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ, యువర్ లివింగ్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి అనేటట్టుగా తయారైంది. ఓకే, దీనిలో చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్, నేను చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ టు ఆన్సర్. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది అని చెప్పలేం. కానీ బట్ ఒకవేళ ఆలోచిస్తే నేను యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్గా బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ నాకు పర్సనల్గా కదా. సో ఎవరైనా ఫ్యామిలీ వేస్ట్ వద్దు, అట్లా అనుకోవద్దు. మీరు వేస్ట్ అనొద్దు, బెస్ట్ అనొద్దు. ఓకే, స్లోగా యూ లెర్న్ అబౌట్ ఇట్. మీ మనసుకు నచ్చిన వాడిని చేసుకోండి, వాళ్ళతో ఉండండి. అండ్ మనసుకు నచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు కదా. గల్లీకి ఒక మనసు నచ్చిన వాళ్ళు ఉండడం అవసరం లేదు. నిజంగా ఈరోజు జరుగుతున్నాయి అట్లా. జస్ట్ మనకి కొన్ని రోజులు వీళ్ళతో డేట్ చేస్తా, కొన్ని రోజులు వాళ్ళతో డేట్ చేస్తా, అట్లా వద్దు, అవసరం లేదు. జస్ట్ ఒకళ్ళు అండ్ ఫినిష్ ఆఫ్ దట్ ఎపిసోడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అన్ ఎపిసోడ్ ఓవర్. నేను నెక్స్ట్ లైఫ్లో ఇంకేదైనా ముందుకు వెళ్ళడానికి ట్రై చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎందుకని పెళ్ళిళ్ళు అంటే అమ్మో పెళ్ళి అసలు మాకొద్దు, బాధ్యతలకి కట్టుబడకండి. సో బాధ్యతలు ఎందుకు, వై డూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అని ఒక విధంగా చాలా గొప్పగా ఆలోచిస్తున్నట్టు, ఒక విధంగా చాలా వర్స్ట్గా ఆలోచిస్తున్నట్టు. నాకు బాధ్యత తీసుకునే స్థితి లేదు ఇప్పుడు, నేను బాధ్యతకు రెడీ లేను అని ఆలోచించడం వేరు, నాకు బాధ్యతలు వద్దురాబాయి నేను ఇట్లా ఉండడం అనేది వేరు. ఓకే, సో అట్లా ఆ చిన్న డిఫరెన్సెస్ వల్ల దూరం. నేను ఫస్ట్ చెప్పాను కదా, ఏనుగును ఒకలా చూసినట్టు ఇప్పుడు మనం కమెంట్స్లో కూడా చూస్తాం, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, తప్పు లేదు, ఎవరి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ అదే కరెక్ట్ అని రుద్దడం అనేది మాత్రం రాంగ్. సో అందుకని మ్యారేజే చేసుకోకూడదు ఈజ్ రాంగ్, మ్యారేజ్ చేసుకునే తీరాలి మ్యాండేటరీ ఈజ్ ఆల్సో రాంగ్. సో అట్లా ఐ గాట్ యూ ఇంటూ ఫుల్ సర్కిల్. ఎస్, అంటే లాస్ట్లీ నిజంగానే వాళ్ళ మేబీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంత ప్రాపర్గా సంపాదించట్లేదు, ఇప్పుడు నన్ను నేనే చూసుకోలేకపోతున్నాను, ఇంకొక ఫ్యామిలీని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకోవడం ఐ డోంట్ ఫీల్ రైట్ అని అంటుంటారు. సో నాదే సంపాదించలేను అందుకని తీసుకురావట్లేదు, రేపు పొద్దున్న డబ్బులు వచ్చాక అప్పుడు తెచ్చుకుంటామా, 60 ఇయర్స్కి నీకు బాగా కోట్లు వచ్చాక. సో దట్స్ ద ప్రాబ్లం. అందుకని ఏ వయసుకు ఆ ముచ్చట జరిగిపోవాలని ఎందుకంటారంటే, నువ్వు డబ్బు లేదు కాబట్టి నేను ఫ్యామిలీని తెచ్చుకోలేను ఈజ్ వన్ ఆస్పెక్ట్. నీకు డబ్బు 60-70 ఏళ్ళకి వచ్చిందంటే అప్పుడు తెచ్చుకోలేవు. సో అందుకని నీకు ఏ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు మంచిగా చదువుకునే స్టేజ్లో చదువుకున్నావు అనుకో, నేను చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చండి అని 70 ఏళ్ళకి చదువుతానంటే కాదు కదా. సో అట్లాగా మనకి ఇన్ని రోజులు సర్వైవ్ అవుతున్న ఏ సిస్టమ్ అయినా సరే టైం టెస్టెడ్ సిస్టమ్స్ ఏవైనా సరే చాలా ప్లస్లు మైనస్లు చూసి ఈ సిస్టమ్కి వచ్చి ఉంటాయి. చాలామంది ఏంటంటే అది లేదు, ఇప్పుడు మనకి నేర్పిస్తున్న ఇప్పుడు ఇంకొక దాని కాంటెంపరీ ప్రాబ్లం ఏంటంటే మన విద్యా విధానం బాగాలేదు. ఇది చాలా ఈజీ చెప్పడం, ఆల్టర్నేట్ విద్యా విధానం చూపించండి, చాలా కష్టమైపోతుంది. అన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టమవుతుంది, అంత ప్రిపరేషన్ లేదు మనకి. అట్లాగా మ్యారేజ్ వద్దు అనేయడం చాలా ఈజీ. దాని యొక్క సొసైటీలో ఉండే రిపర్కషన్స్ అన్నీ చూసుకుని అప్పుడు ఆ బ్లాంకెట్ స్టేట్మెంట్ వేరే ఏదైనా ఉందా, ఆల్టర్నేటివ్ ఉందా, ఓకే ఎవ్వరూ మ్యారేజ్ చేసుకోదు ఈ రోజు నుంచి అనుకున్నాం. వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? ఆ ఆల్టర్నేటివ్ ఘోరంగా ఉండకుండా సొసైటీని ఇంక్లూజివ్గా ఉండాలి, కానీ ఇష్టం వచ్చిన మనం కూడా స్ట్రే డాగ్స్ లాగా అయిపోకూడదు అన్నది పాయింట్. ఓకే, అది ఎంత మంచిగా చెప్పాలన్నా కూడా దే గో ఇన్ టు ర్యాండమ్ థింగ్స్. సో పాయింట్ ఈస్ నో బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఉండద్దు, ఉండకూడదు, మ్యాండేటరీ కాదు అని లేదు. బట్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ సిస్టమ్ బిహైండ్ ఇట్. అది తెలుసుకోవాలి అందరూ, అప్పుడు బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.